ఏపీ మద్యం కుంభకోణం కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగిసింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా నలుగురికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డికి ఈ నెల 11న సాయంత్రం వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 7 నిందితులను అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విజయవాడ జిల్లా జైలు నుంచి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు ఉన్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ ఏదవులను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ విజయవాడ నుంచి అందిస్తారు. సంతోష్, చెప్పండి. హరీష్, ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఏదైతే నిందితులకి రిమాండ్ అనేది ముగియడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి అయితే కనుక ఇక ఈ సిట్ అధికారులు ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి నిందితులను అయితే కనుక హాజరుపరచడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఏదైతే ఇప్పటికే మొత్తం 12 మంది అరెస్ట్ కాగా వీరిలో నలుగురికి అయితే కనుక బెయిల్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి అయితే కనుక ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇలా 11 వరకు కూడా బెయిల్ ఉన్నటువంటి పరిస్థితులు. ఇక మిగిలిన ఎవరైతే ముగ్గురు ఉంటారో ఆ ముగ్గురు, ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవింద పల్లి సైతం కూడా ఇటు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ఇటు విజయవాడ జైలు నుంచి అదేవిధంగా గుంటూరు జైలు నుంచి అయితే కనుక ఈ యొక్క నిందితులను అయితే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అయితే కనుక హాజరుపరచడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక ఈ యొక్క రిమాండ్ అనేది కొనసాగించే విధంగా కూడా ఇటు సిట్ అధికారుల తరఫు న్యాయవాదులు అయితే కనుక వాదించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.